అంబులెన్స్ అప్పుడు వినవడంగానే పక్కకు జరిగి తోవ సాఫ్ చేస్తాం. ఎందుకంటే ఆపత్తిలో ఉన్న మనిషి ఆ బండ్లో ఉంటాడు కాబట్టి. వాళ్ళు ఉన్నది ఎవరిలో మనకు తెలియకున్నా గానీ తొందరగా దాఖానకు తీసుకుపోవాలి, వాళ్ళు ఉన్నోళ్ళు ఏం కావద్దని కోరుకుంటాం. ఒక్కోసారి ఎంత తొవ్వలు సాఫ్ చేసినా యాళ్లకు అంబులెన్స్ దాఖానకు పోకపోవచ్చు. అసొంటి తక్లీఫ్ రావద్దనే మెట్రో రైళ్లు వాడుకుర్రు వీళ్ళు. ఇగో గిల్ల చేతులున్న డబ్బాలున్నది గుండె. ఆవు గుండెనే. మెట్రో రైలు ఆగంగానే షెరోరోకుగా పెట్టెను పట్టుకుని రైళ్లకెంచి దిగి ఎస్కలేటర్ ఎక్కిర్రు. ఆడికెంచి రాగానే దెబ్బ మెట్లు దిగేటాళ్లకు అంబులెన్స్ బండి తయారుగున్నది. ఇక అండ్ల గుండె ఉన్న పెట్టె పట్టుకుని రప్ప పోతుర్రు అంబులెన్స్ లేసుకొని. రోడ్డు మీద పోతే ట్రాఫిక్ తోని తిప్పలైతదని మెట్రోకు పోతున్నాం అనుకొచ్చిండు డాక్టర్ సారు. ఎల్బీ నగర్ కామినేనికెంచి లక్డీకప్పులున్న గ్లోబల్ దవాఖానకు ఇట్లా మెట్రో రైళ్ల పట్టుకొచ్చిర్రు గుండెను. ఓ మనిషి పానాన్ని కాపాడే ముచ్చట కాబట్టి మెట్రో శాఖోళ్లు కూడా ప్రత్యేకంగా ఓ మెట్రో రైలు పెట్టి తోవ సాఫ్ చేసిర్రు. మొత్తం 13 కిలోమీటర్లు 13 నిమిషాలనే గుండెని తీసుకొచ్చిర్రట. ఒంట్లే పానం మంచిగా లేక కామినేని దాఖాన్ల షరీకైన మల్గా నవీన్ అనేట ఆయనకు బ్రెయిన్ డెడ్ అయితే ఇంటోళ్ళని అడిగి పనికొచ్చేటి అవయవాలను తీసుకున్నారట. అట్లా గుండెను ఇంకొక ఆయనకు పెట్టి పానాలు పోసిర్రు డాక్టర్లు. కానీ గుండెను దానం చేసిర్రంటే గొప్ప ముచ్చటనే కదా. గుండెనిచ్చిన ఇంటోళ్లకు, గీ కార్యంలో పని చేసిన డాక్టర్లకు, పోలీసోళ్లకు, అంబులెన్స్ నడిపించేటోళ్లకు, మెట్రో బండోళ్లకు, ఆలస్యం కాకుండా తొవ్వనిచ్చినోళ్ళందరికీ పేరు పేరున మా శనార్థులు.